గారు మళ్ళీ మాట్లాడదాం. శిరీష్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, మొత్తం మీద వైసీపీ నిరసనల నేపథ్యంలో కూడా పూనుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి రకరకాల ఆస్పెక్ట్స్లో, అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల మీద ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు ఒకటే పాయింట్ రేజ్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టుల నేపథ్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఇది ప్రజలంతా గమనిస్తున్నారన్న పాయింట్ని రేజ్ చేశారు. హామీలు అమలు చేయడం లేదు అంటూ కూడా. ఎంతవరకు నిజం? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి, అలాగే చందు గారు, మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలు. ఏ హామీలు అమలు చేయలేదు సార్? ఫస్ట్ చిన్నపరెడ్డి గారు క్లియర్ గా చెప్తే దానికి సంబంధించి డీటెయిల్డ్ గా నేను చెప్తాను. ఆయన పలానా హామీ ఇచ్చారు, మీరు పలానా హామీ, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జూలై 22 తల్లికి వందనం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు గతంలో ఇంటిలో ఇద్దరికి ఇస్తామని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఇద్దరికి ఇస్తామని చెప్పి ప్రజల్లోకి వచ్చిన తర్వాత, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కరికే ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకి 1000 మంది లబ్ధిదారులు ఉంటే 500 మందికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా చూసుకోవాలంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కట్టబెట్టినటువంటి పరిస్థితి. అవన్నీ మనం చూసాం కాబట్టే కూటమి ప్రభుత్వానికి ఇంత మ్యాండేటరీ ఇచ్చారు, 124 సీట్లు ఇచ్చారు. సో మాకు ఆ బాధ్యత ఉంది కాబట్టే మేము వెరిఫై చేసి మరి ఈ సంవత్సరం ఎప్పుడైతే ఏ టైంకి అయితే చెప్తున్నాం ఆ టైంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి పార్టీలకు అతీతంగా మేము వేస్తున్నామండి. గతంలో చూసారు, వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక వ్యక్తికి 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకి కూడా జమ చేసినటువంటి పరిస్థితి. ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆయన చెప్తున్నటువంటి ఏ పథకం మేము అమలు చేయట్లేదు, దీపం పథకం అమలు చేస్తున్నాము, తల్లికి వందనం అమలు చేస్తున్నాము, పెన్షన్ వాళ్ళు 4 సంవత్సరాలు పట్టింది, 250 సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ వచ్చే 4 సంవత్సరాలు పట్టింది. కానీ మేము అన్నమాట ప్రకారం ఏదైతే హామీ ఇచ్చామో ఆ నెలతో కూడా కౌంట్ చేసుకొని మేము అధికారంలోకి రాగానే 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇకపోతే అన్నదాత సుఖీభవ రైతులకి మేము జమ చేసినటువంటి పరిస్థితి. ఇక మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం, తొలి సంతకమే చంద్రబాబు నాయుడు గారు చేసి అవి ఇస్తే అది చూసి ఓర్చుకోలేక వీళ్ళు 240 కేసులు వేశారు. ఆ కేసుల్లో కూడా మేము ఎదుర్కొని న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందే, ప్రభుత్వ విధానాలు నచ్చి మెచ్చి మొట్టికాయలు వేసింది వాళ్ళకే. మేము ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి అదొక పెద్ద రచ్చ చేసి ఎలాగోలా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా వాళ్ళకు ఉద్యోగాలు పోగొట్టాలని పూర్తి స్థాయిలో వాళ్ళు ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. ఇప్పుడు కృష్ణాంజలి అన్నగారు చెప్పారు, మీరు నిజంగా ప్రజా పోరాటం చేయాలని కూడా చేయండి, అంతేగాని ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం. ఇంకొక మాట మర్చిపోయారండి కృష్ణాంజలి అన్నగారు, వీళ్ళు ప్రజల్లోకి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు బలిగొంటారు. కనీసం తన కోసం వచ్చిన కార్యకర్తను కూడా పుచ్చకాయ తొక్కించుకొని వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజు ప్రజల గురించి మాట్లాడుతుంటే మరీ విడ్డూరంగా ఉంది. మెగా డిఎస్సి అనేది గాలి వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన మనుషులు వచ్చేసి ఈ రోజు మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని మాట్లాడు. ఒక్క మాట కన్నా ఆరోపణలు తప్ప ఒక్కటైనా ఆధారం ఉందా? ఇకపోతే మహిళల గురించి ఇందాక చిన్నపరెడ్డి గారిని లేట్ గా జాయిన్ అయింది సార్, సారీ. అప్పుడు ఏదో మహిళల గురించి ఇంతకు మించి ఇది ఉందా అది ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు. చిన్నపరెడ్డి గారు, సారీ, మీరు మాట్లాడే అర్హత లేదు మహిళల గురించి. ఎందుకంటే ఎటువంటి దుర్మార్గాలు మీరు మహిళల పట్ల చేశారో దానికి ఉదాహరణగా ఉన్న మహిళల ఎదురుగా నేనున్నాను. కాబట్టి మీరు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు, మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత లేదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వాటి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకా చెప్పాలి, రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. టీచర్స్ ని తీసుకెళ్లి వర్క్షాపుల మీద పెట్టినటువంటి మీరు టీచర్స్ కి ఈరోజు సగౌరవంగా మేము సింగపూర్ పంపినటువంటి పరిస్థితి మాది. ఉత్తమ టీచర్లు సెలెక్ట్ చేసి సింగపూర్ పంపించాం. గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్ళు ఈ రోజు గగ్గోలు పెట్టే పరిస్థితిలో గవర్నమెంట్ స్కూళ్ళు నిండిపోయి నో వేకెంట్ అని చెప్పి బోర్డు పెడుతున్నారు. ఒకసారి చూసి చేసిన పనుల్ని మంచిగా ఉంటే అప్రిషియేట్ చేయండి, మేమేమైనా చేయకపోతే దాన్ని విమర్శించండి, తప్పులేదు. కానీ చేసిన పనులు కూడా ఏదో రాజకీయం చేద్దామంటే ప్రజలు హర్షించరు. ఇకపోతే నిన్న జరిగిన మహిళ గురించి మాట్లాడారు, మళ్ళీ తీసుకొచ్చారు ఆ టాపిక్ చెప్తున్నాను. గుంటూరు మహిళ గురించి, ఎవడైనా సరే తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే శిక్షకు అర్హుడు అని చెప్పి మేము ప్రూవ్ చేసాము. గతంలో చేబ్రోల్ కిరణ్ విషయంలో ప్రూవ్ చేసాం, ఇప్పుడు మల్లెల రమణమూర్తి విషయంలోనూ ప్రూవ్ చేసాము. అతను పార్టీ నుండి సస్పెండ్ చేశాము. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. ఇకపోతే అలక్ష్యం విధుల నిర్వర్తించడంలో అలక్ష్యం వహించినటువంటి సిఐని విఆర్ కూడా పంపించడం జరిగింది. అన్నిటికీ మించి తప్పు చేసిన వాడు ఎంత వాడైనా సరే అక్కడ సీఎం గారి దగ్గర నుండి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుండి, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారి దగ్గర నుండి, లోకేష్ అన్న గారి దగ్గర నుండి, ఇక్కడ గల్లా మాధవి గారి వరకు
ఎవ్వరు కూడా సమర్థించిన దాఖలాలు లేవు. గల్లా మాధవి గారు ఇంటి ముందు కూడా నుంచోవడానికి గెట్ అవుట్ అని చెప్పి పంపించినటువంటి పరిస్థితి. ఇది మా పార్టీ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, మా కూటమి గవర్నమెంట్ యొక్క నిబద్ధతకు నిదర్శనం. ఇంకా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీ అనంత బాబుని ఈ రోజు వరకు మీ పార్టీ నుండి సస్పెండ్ చేయాల. మీరు ఈ రోజు వరకు మా దళిత డాక్టర్ అవ్వాలంటే ఎంతో కష్టపడి చదవాలి. అలాంటిది కష్టపడి చదివినటువంటి నడి రోడ్డు మీద గుడ్డలు కూడా తీసి పిచ్చివాడని చెప్పి ముద్ర వేసి చేతులు వెనక్కి విరిచి కట్టి సభ్య సమాజం నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆయన డాక్టర్ చదవాలంటే ఎన్ని రాత్రులు నిద్ర లేని రాత్రులు గడుపుంటారో, ఆ బిడ్డను చదివించడానికి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారో అది కూడా మరిచి మీరు ఇష్టారాజ్యంగా నడి రోడ్డు మీద చేతులు వెనక్కి గట్టి పిచ్చివాడని ముద్రేసి ఆయన హత్యకు కారణమైంది మీరు కదా. ఈ రోజు వచ్చి మీరు నీతులు మాట్లాడతారు. ఆయన చూసుకుంటే చంద్రయ్య నడి రోడ్డు మీద జై జగన్ అని అనలేదని చెప్పి నరికి చంపారు. మీరు వచ్చి మాట్లాడతారు ఇక్కడ. ఇలా తీసుకుంటే ఒక చిట్టానే అవుతుంది. కాబట్టి చిన్నపరెడ్డి గారు మాట్లాడేప్పుడు మనం ఏం చేసామో ఒకసారి చూసుకొని వెరిఫై చేసుకొని అప్పుడు మాట్లాడండి. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఈ డిబేట్ కూడా సరిపోదు. మీరు చేసిన అగాయిత్యాల గురించి, మహిళల గురించి మాట్లాడారు కాబట్టి ఒక మాట సార్. అమరావతి మహిళ గర్భిణిని బూటు కాలుతో తన్నించినటువంటి చరిత్ర మీది. శ్రీలక్ష్మి అనే మహిళ అమరావతి మహిళని బూటు కాళ్ళతో గర్భిణిని తన్నిస్తే ఈ రోజుకి ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. ఆ అమ్మాయి హెల్త్ ఈ రోజుకి సెట్ కాలేదు. మహిళ గురించి మనం మాట్లాడేది నిస్సిగ్గుగా మాట్లాడకండి సార్. రైట్ అండి, రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్ లో లెట్స్ టేక్ ఏ